మనం విపక్షం అంటే వ్యతిరేకించడానికే పుట్టాం. అందుకోసం రేవంత్ రెడ్డి పట్టుకొచ్చినటువంటి పదం జిఎస్టిపి ఆధారంగా అన్నటువంటిది. జిఎస్డిపి అవును. గుడ్. రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కాకుండా కాంగ్రెస్ అయ్యి ఉంటే అట్టగే ఉండేదేమో. రాజ్యాంగాన్ని రాసింది ఆ రోజున రాజ్యాంగ పరిషత్ కాకుండా కాంగ్రెస్ రాసి ఉంటే అంతే చేసి ఉండేవాళ్ళు. ఇది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే డబ్బుల ఆధారంగా నువ్వు సీట్లు పెంచుతావా అంటే అప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి 400 సీట్లు ఇవ్వాలి. దేశంలో హైయెస్ట్ జిఎస్డిపి. రెండవది గుజరాత్, వాళ్ళకి 100 సీట్లు ఇవ్వాలి, 100 150. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక 20, తెలంగాణకు ఒక 40. అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటది కాబట్టి ఆయన లెక్కేసుకున్నాడు. తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ జీడిపిలో పాత్ర పోషిస్తాయని. జిఎస్డిపి లెక్కనంటే లోటు బడ్జెట్ అప్పులే కాబట్టి ఇక్కడ ఎలాగ తగ్గుతాయి. అది జిఎస్డిపి పరంగా చూస్తే వాళ్ళతో పోటీగానే ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ ఈ జిఎస్డిపి అన్నట్టు అంటే సంపన్నులకి పట్టం కడతామని చెప్పడం. అసలు కాంగ్రెస్ పార్టీ చేసేది అది దశాబ్దాలుగా. ఎస్సీ ఎస్టీల్లో తప్పించి సామాన్యుని ఈవెన్ అందులో కూడా ధనవంతుడికే ఇస్తుంది టికెట్లు. మిగతా వాళ్ళందరూ ధనవంతుడికే వాళ్ళు ఇచ్చే టికెట్లు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడన్నా సామాన్యుడికి ఇచ్చారు వాళ్ళు టికెట్లు? సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి అలవాడని ధనస్వామ్యం, వాళ్ళు ప్రజాస్వామ్యం. అదే